మంచిది ప్రియులారా, ఈరోజు వర్తమానం దేవుని కొరకు ఎలా జీవించాలి అనే అంశం. దేవుని కొరకు ఎలా జీవించాలి అనే విషయం మనకు అర్థమైతే దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనము ఉండలేము. అది కష్టమైన, బాధైనా, బలహీనత అయినా, రోగమైన, సమస్యలైనా, ఇంటికి చుట్టాలు వచ్చినా, వేదనకరమైన పరిస్థితులు ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనము ఉండలేం. కాబట్టి అన్ని పరిస్థితులలో దేవుని కొరకు, దేవుని మీద ఆశ పెట్టుకొని జీవించే వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు నీవు అనుభవించాలి అంటే, నీవు దేవునిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించగలగాలి. కాబట్టి సమస్యలను వచ్చినప్పుడు అయ్యో నాకు బాధ కలిగింది, నాకు సమస్య వచ్చింది అని దేవుణ్ణి విడిచిపెడితే, దేవునితో సహవాసం కోల్పోతే మన జీవితంలో ఎన్నో రకాలైన నష్టాలకు, కష్టాలకు, బాధలకు గురి అయిపోతున్న వారు ఉన్నారు. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, అయ్యా నేను బ్రతికేది ఎవరి కోసం అంట? నా పిల్లల కోసం బతుకుతున్నా అంటారు. ఎవరి కోసం బతుకుతున్నారంట? నా పిల్లల కోసమే బతుకుతున్నా, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతుంటే వాళ్ళ ముఖాలు చూసుకుంటా బ్రతుకుతున్నా అన్నారు. పిల్లల కోసం మనం బ్రతికినా ఆ పిల్లలు మనల్ని ప్రేమిస్తారని కానీ, మనల్ని ఆదుకుంటారని కానీ, లేదా మనకు సహాయపడతారని కానీ నమ్మలేం. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వారి కుమారులు, కుమార్తెలు చూడట్లేదని అనాథాశ్రమాల్లో చేరిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. పిల్లలే మేము చూసుకోలేమని, ఆశ్రమంలో అయితే మా తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, టయానికి ఇంత తింటారని పిల్లలే తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో విడిచిపెట్టినటువంటి సాక్ష్యాలు యూట్యూబ్లో కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం మన పిల్లల కోసం బ్రతకాలనుకుంటున్నాం, లేదా మనము ఏదైనా నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలన్న ఆశ ఉంటుంది కొంతమందికి. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు మా కొరకు బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు మాకేదైనా మా పిల్లలు సహాయపడాలి అని తల్లిదండ్రులంతా కూడా పిల్లల మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒకరోజు ఆ ఆశ నిరాశ కావచ్చు. మరికొంతమంది డబ్బు సంపాదన కోసమే బ్రతుకుతుంటారు. ఆదివారం వచ్చినా వ్యాపారాలు విడిచిపెట్టరు, ఆదివారం వచ్చినా పనులు వదిలిపెట్టరు. అంటే ఏదో ఒక సంపాదన నాకు రావాలి, అది ఆదివారమైనా సోమవారమైనా. మళ్ళా దేవుడు అంటే కొంచెం భయభక్తి ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ వారి భయభక్తులు ఆదివారము దేవుణ్ణి ఆరాధించుటలో మనము కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మనము డబ్బు సంపాదన కోసం విలువ ఇస్తున్నామా? మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చి, మన పాపములను క్షమించినటువంటి దేవుని కొరకు జీవించాలా అన్నది చాలామందికి అర్థం కాని సమస్య ఇది. అంటే ఏదో మనకు వీలైనప్పుడు, దేవుడు మనకు మంచి వెళ్ళాలనిపించినప్పుడు ప్రార్థనకు పోదాంలే అని అనుకుంటారు. చాలామంది ఇండ్ల దగ్గర కూర్చునేవారు, టీవీల ముందు కూర్చునేవారు, సినిమాలు చూసేవాళ్ళు, రోడ్లమ్మడి తిరిగేవాళ్ళు, డబ్బు సంపాదన కోసము మరి పనులు చేసేవారు, వ్యాపారాల కోసం వెళ్ళేవారు. వీరంతా దేవుని లెక్కలోనికి రారు. వాళ్ళంతా లోకం కొరకు జీవిస్తున్నట్లే. వారు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి
లోకానుసారమైన ఆశల కోసం బ్రతుకుతున్నారు, ఉద్యోగాల కొరకు బ్రతుకుతున్నారు, సంపాదన కోసం బ్రతుకుతున్నారు, ఆస్తులను పెంచుకొనుట కొరకు బ్రతుకుతున్నారు. ఇవన్నీ ఒకరోజు నీ సంపాదనైనా, నీవు పైసా కూడబెట్టి ఎత్తిపెట్టి ఆస్తులు పొలాలు కొన్నా అవి ఉంటాయో లేదో కూడా మనకు గ్యారెంటీ లేని పరిస్థితి. కాబట్టి దేవుని కొరకు నీవు బ్రతికితే, దేవుని కొరకు బ్రతకాలని ఆశ నీలో ఉంటే, పరిస్థితులు ఏమైనా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలో ఉండాలి. అంతేగాని ఏమోలే ఈరోజు వర్షం వచ్చేటట్లుంది, వర్షం వస్తే నేను తడిసి ముద్దయిపోతాను, నాకు జలుబు చేస్తుంది, నాకు జ్వరం వస్తుంది, తర్వాత మరలా నాకు చాలా ఇబ్బందులు అవుతాయి అని కొంతమంది ఈ వర్షం రాకపోయినా కొంచెం మోడం ఉంటే చాలు, అంటే మోడం ఉన్నా వర్షం పడే సూచన ఉన్నా ఇక చర్చికి ఎగరగొట్టేస్తారు అన్నమాట. కానీ ఒక విశ్వాసి దేవుని కొరకు జీవించటానికి ఆశ ఆతృత హృదయంలో ఉండాలి. అప్పుడు మన దేవుడు ఆశీర్వదించటానికి ఆయన చేతులెత్తి నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విశ్వాసి క్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి భక్తి జీవితం ఎలా కనిపిస్తుంది, వారు ఎలా బ్రతికారు, వారి జీవిత విధానం మనము ఆలోచన చేస్తే వారు జీవితమంతా కూడా వ్యర్థమైన వాటి కోసం వాళ్ళు బ్రతకలేదు, లోక సంబంధమైన సంపాదించుకున్నట్టుకు వారు బ్రతకలేదు. వారు దేవుని ఆశీర్వాదం కొరకు, యేసుక్రీస్తు ప్రభువు కొరకే వారి జీవితాలను అర్పించారు. వారు యేసుక్రీస్తు ప్రభువు కొరకు బ్రతికారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట చెబుతూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో అక్కడ ఒక హెచ్చరిక చెబుతూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. చదవండి ఆ మాట. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్న మాట, జీవించే ప్రజలు ఎలా బ్రతకాలంట, ఎలా జీవించాలంట అంటే ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది ప్రాణం పెట్టి రక్తము చిందించిన యేసు కొరకు మనం బ్రతకాలట. పౌలు గారు చెబుతున్న అద్భుతమైన సూత్రం ఏంటంటే, మనము శరీర సంబంధంగా ఉండటానికి వీల్లేదు. ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళం, ఒకప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళం, ఒకప్పుడు లోక సంబంధమైన ఆచారాలు పద్ధతుల్లో బ్రతికే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత, యేసు రక్తములో కడగబడిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలంట, క్రీస్తు కొరకు బ్రతకటం కోసము మనము తీర్మానాలు చేసుకోవాలి. నేను నా ప్రభువు కోసం బ్రతుకుతాను. ఈ లోకంలో దేని కొరకు మనము బ్రతికినా, దేన్ని సంపాదించుకున్నా అవి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చలేవు. అనంతపురం జిల్లాలో చాలా సంవత్సరాల కిందట, ఒక 4-5 సంవత్సరాలు అయ్యుండొచ్చు, ఒక దర్గా దగ్గర యాచక వృత్తి చేసేటువంటి ఒక ఆయన తిండి తినక డబ్బులు సంపాదించాడు. ఎంత సంపాదించాడు డబ్బులు అంటే కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు. కనీసం ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి కూడా
హాస్పిటల్లో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. అనేక సంవత్సరాలు కష్టపడిన డబ్బంతా కూడా తాను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. చివరికి ఒక రోజు రాత్రి సడన్గా చనిపోయినాడు. ఆ దర్గాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ చనిపోయినటువంటి ఆ శవాన్ని మరి భూస్థాపన చేశారు. కానీ అదంతా వారు వెతికితే అక్కడ కొన్ని లక్షల రూపాయలు ఆయన దాచుకునే స్థలంలో కనిపించాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అంత సంపాదించుకున్నాడు, కానీ కనీసం తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కూడా 1 రూపాయి కానీ హాస్పిటల్కు డాక్టర్కు ఖర్చు పెట్టలేకపోయాడు. తాను సంపాదించుకున్న డబ్బు చూసుకుంటూనే చనిపోయాడు. అంటే తాది కష్టపడి సంపాదించింది, యాచక వృత్తి చేసి లక్షలు సంపాదించాడు, కానీ తాను ఆ లక్షలు తన ప్రాణాన్ని కాపాడలేకపోయాడు. ఇక నిజామాబాద్లో కూడా అదే పరిస్థితి. లింగంపల్లి అనే ప్రాంతంలో అలాగనే ఒక వ్యక్తి లక్షలు సంపాదించాడు, కానీ ఏమైపోయింది, చివరకు తాను ఒకరోజు సడన్గా చనిపోయాడు. అతను ఎలాగా అంటే అతను సంపాదించిందంతా కూడా ఎక్కడ దాచిపెట్టలేదు, కానీ నడుముకే ఒక గుడ్డ టవల్ లాంటిది కట్టుకొని అందులో పెట్టుకునేవాడంట. ఆయన నడుముకే పక్కన ఎక్కడైనా పెడితే ఎత్తుకుపోతారేమని నడుముకు బెల్టులాగా ఒక టవల్ లాంటిది కట్టుకొని దాంట్లోనే లక్షల రూపాయలు దాచుకున్నాడు. కానీ ఒకరోజు చనిపోయాడు. దాచుకున్నవన్నీ మంది పాలైపోయాయి. అంటే ఒక మనిషి దేని కొరకు బ్రతుకుతున్నాడు? డబ్బు సంపాదన కొరకు బ్రతుకుతున్నారు కొంతమంది విస్తారంగా నేను పొలాలు సంపాదించాలి, ఫ్లాట్లు సంపాదించాలి అని కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. మరికొంతమంది వారి ఇష్టానుసారమైన జీవితంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ ఈ లోకములో మనము ఎలా బ్రతికినా, దేవుని కొరకు కాకుండా మనం ఎలా బ్రతికినా మన గమ్యస్థానం అనేటువంటిది అది భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, జీవించువారు ఇక మీదట ఎవరి కొరకు? తమ కొరకు కాకుండా, అంటే మన కొరకు కాకుండా, మన కొరకు మరణించిన, ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు బ్రతకండి. మీ జీవితాలు నూతనపరచబడతాయి. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడతాయి. మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం కలుగుతుంది. మీ కుటుంబాలు దీవెనకరంగా మన దేవుడు మార్చబోతున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉండే బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం బ్రతకటానికి పని చేయాలి. దేనికోసం బ్రతుకుతున్నావు? ఆదివారం రాగానే నా దేవుని సన్నిధిలో కనపడాలన్న ఆశ ఉందా? ఆదివారం రాగానే త్వరగా సిద్ధపడి సమయానికి వెళ్ళాలి, నా దేవునితో సహవాసం చేయాలి అన్న ఆశ ఉందా? అన్ని పనులు చేసుకొని మా ప్రార్థన ఆరాధనలు అయిపోయినాక పోవాలని ఆలోచిస్తున్నావా? ఆదివారం రోజున నీకే పని అడ్డు వచ్చినా దాన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ముందు దేవునికి సమయం ఇవ్వాలి. ముందు దేవుణ్ణి ఆరాధించుటకు మనము సిద్ధపడి మంచి మనస్సుతో పరిశుద్ధ ఆత్మను అనుభవంలోనికి మనము రావాలి. దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో ఆయన్ను ఘనపరిచి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆశ కూడా అదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో పౌలు గారు ఈ మాట చెబుతున్నారు. ఏమని? నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునన్నదియే అంటాడు. అంటే నేను బ్రతుకుచున్నది ప్రతిరోజు, నా ఊపిరి, నా శ్వాస, నేను బ్రతుకుతున్నది నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య కొరకే అంటున్నాడు. అంటే అలాంటి సాక్ష్యం చెప్పగలిగిన విశ్వాసుల కోసము దేవుడు వెతుకుతా ఉన్నాడు. అన్ని పరిస్థితులలో నా ప్రభువు కోసమే నేను బ్రతుకుతున్నాను.
నా ప్రభు పని నేను చేయాలి, నా ప్రభువు కోసము నా ప్రాణము పోయినా సరే నేను ప్రభువు కోసం పని చేయాలి అన్న ఆశ మనలో ఉండాలి. కాబట్టి మన పాస్టమ్మ గారు కూడా ఆమె లంగ్స్ ఇన్ఫెక్షన్ చేత బాధపడుతూ ఉంది. వాస్తవానికి డాక్టర్లు చెప్పారు 3 నెలల నుంచి 6 నెలల వరకు నువ్వు బెడ్ దిగకూడదని చెప్పారు, అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ ప్రోగ్రామ్స్ ఏమో మనము చాలా చోట్ల ఒక దూపాడే కాకుండా చుట్టుపక్కల బ్రాంచెస్లోను, అదే రీతిగా కర్ణాటక స్టేట్లోను, ఆదోనిలోను, తర్వాత ఇంకా పత్తికొండ, తర్వాత ఈ నెల కొత్త బ్రాంచ్ ఒకటి గుంటకల్లో, ఇవన్నీ కూడా నేను ఉండాలని కాదు, నేను లేకపోయినా ఈ ప్రోగ్రాం జరగాలి. అంటే నేను బాగుంటే నేను వస్తాను, బాగలేకపోతే కానీ దేవుని పని ఆగకూడదు అనే ఆశ ఆమెలో బలంగా ఉంది. అందుకోసమే ఈ నెల కూడా అన్ని ప్రాంతాల్లో డేట్స్ ఇచ్చేసినాం. కాబట్టి దేవుని పని జరగాలి, దేవుని కొరకు బ్రతకాలి, మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని పని చేస్తూనే ఉండాలి. దేవుని కొరకు మనము బ్రతకాలన్న ఆశ తపన అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నట్లుగా మన క్రైస్తవులకు అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతుకుతున్నా కదా, ఈ బ్రతుకు, నేను బ్రతుకుతున్న ఈ జీవితము దేవుని కొరకే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్రతుకుతున్న ప్రతి క్షణము క్రీస్తు కొరకే అని, దేవుని కొరకే, నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన యేసయ్య కొరకే నా బ్రతుకు అని యేసు ప్రభు కొరకు తన చివరి శ్వాస వరకు అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవించగలిగాడు. కాబట్టి ప్రపంచము అపోస్తలుడైన పౌలు గారిని మర్చిపోలేదు, దేవుడు కూడా పౌలు గారిని మర్చిపోలేదు. అందుకే ఆయనను గూర్చి దేవుని కొరకు జీవించిన పౌలు గారిని ప్రపంచం ఉన్నంత కాలము, ఈ బైబిల్ మన చేతిలో ఉన్నంత కాలం అపోస్తలుడైన పౌలు గారిని ఏ క్రైస్తవుడు మర్చిపోలేడు. కారణం ఏమిటి? దేవుని కొరకు బ్రతకటములో ప్రపంచములో పౌలును మించినటువంటి వ్యక్తి లేడు. నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తాను బ్రతుకంతా కూడా, తన జీవితమంతా కూడా నా దేవుని కొరకే నేను బ్రతకాలన్న ఒక తపన, ఒక ఆశ హృదయము నిండా కలిగిన వాడు. ఎంత గొప్ప ఆశ పౌలు కలిగి ఉన్నాడో. కాబట్టి ప్రియులారా, ఈనాటి విశ్వాసులకు అది చాలా కరువైపోయింది. చిన్న సమస్య వచ్చినా కూడా ఇక చర్చికి రారు వాళ్ళు. ఏమ్మా రాలేదంటే దగ్గొచ్చింది సార్, రాలేదంట. దగ్గొచ్చే నీకేమైంది? ఏమ్మా చర్చికి రాలేదంటే చుట్టాలు వచ్చినారంటారు. ఏమ్మా చర్చికి రాలేదంటే ఈరోజే పని పడింది సార్ అంటారు. ఏమ్మా చర్చికి రాలేదంటే ఈరోజే వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వ్యాపారానికి పోయినాం. ఏమ్మా చర్చికి రాలేదంటే నా భర్త నన్ను కొట్టినాడు సార్, అందుకు ఇద్దరం కొట్లాడి అలిగి ఇద్దరం ప్రార్థనకు రాకుండా ఉన్నాం. అంటే విశ్వాసులు చెప్పే ఈ దేవునికి అసహ్యకరమైన సాక్ష్యాలు ఇవి. పాస్టర్ గారు ఒకవేళ నిన్ను క్షమించవచ్చు, కానీ నువ్వు చెప్పే చిన్న చిన్న సాక్ష్యాలు దేవునికి అసహ్యత కలిగిస్తాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారికి ఇలాంటి సమస్యలు రాలేదా? అనేక పర్యాయములు దెబ్బలు తిన్నాడు, అనేక పర్యాయములు అనారోగ్యము చేత బాధపడ్డాడు, అనేక పర్యాయములు నదుల వలన ఆపదల్లో చిక్కుకున్నాడు, అనేక పర్యాయములు రకరకాలైన హింసలకు గురి అయినా కూడా పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కొరకే, చచ్చిపోతే ఇంకా లాభం, నేను చేసిన పని అంతటిని బట్టి దేవుని రాజ్యంలో నాకుండే ఆశీర్వాదం నాకుంటుంది.
ఈ లోకంలో ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాను. ఈ లోకంలో నాకేమక్కరలేదు, నాకు సంపాదన మీద ఆశ లేదు, ఆస్తులు పొలాల మీద ఆశ లేదు. నా కొరకు, దేవుని కొరకు బ్రతికాడు పౌలు గారు. అద్భుతమైన సాక్షిగా ఈ లోకంలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు కొరకు, క్రీస్తు కొరకు జీవించటము విశ్వాసులు అలవాటు చేసుకోవాలి. అంతేగాని మన కొరకు కాదు, నా కొరకు కాదు, మన కొరకు నా కొరకు అనేది మనం రక్షించబడక ముందు ఉన్న మాట అది. కానీ ఒక్కసారి యేసు రక్తములో కడగబడిన తరువాత, యేసు రక్తములో నీ పాపములు క్షమించబడిన తరువాత, పౌలు అన్న సూత్రము, పౌలు అన్నటువంటి మాట నీవు కూడా పాటిస్తే, ఆ సూత్రాన్ని నువ్వు పాటిస్తే అద్భుతమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. పౌలు గారు ఏమన్నారు? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాకుండా క్రీస్తు కొరకు జీవించాలి అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితము క్రీస్తు కొరకు జీవించడానికి మనము ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని మోసం చేయడానికి, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు, గుడికి రాకుండా ఆటంకపరుస్తాడు, సమస్యలు తెచ్చిపెట్టి ఆటంకపరుస్తాడు. రకరకాలుగా నిన్ను దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచే ప్రయత్నాలు సాతానుడు చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెబుతూ, రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఎలా విశ్వాసులు బ్రతకాలో చెప్పాడు. అక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమా పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాను. అంటే ఎలా బ్రతుకుతున్నామో, దేవుని పిల్లలముగా మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి. ఒకవేళ దేవుడు ఆయుస్సు ముగించాడా, చనిపోయినా కూడా ఆయన కోసమే చనిపోవచ్చున్నాం. ఇంత గొప్ప సాక్ష్యము అపోస్తలుడైన పౌలు గారు చెప్పడానికి బలమైన కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు తనను దర్శించటమే. స్వరమిచ్చి పౌలు గారితో దేవుడు మాట్లాడటమే. ఓ సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని ప్రభువు ఎప్పుడైతే స్వరమిచ్చి ఆకాశములో నుండి అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడాడు, సౌలు గారితో మాట్లాడాడో, సౌలు పౌలుగా మారాడు. ఆ దినము నుంచి దేవుని కొరకు బ్రతకటం అలవాటు చేసుకున్నాడు, క్రీస్తు కొరకు జీవించటం అలవాటు చేసుకున్నాడు. తన కష్టములో, బాధలో, రోగములో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, అన్ని పరిస్థితులలో నా దేవుని కొరకే నేను బ్రతుకుతాను, బ్రతికినా ప్రభువు కోసమే, నా ఊపిరి పోయినా చనిపోయినా నా ప్రభువు కోసమే. ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డగా బ్రతికాడో. కాబట్టి ప్రియులారా, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి క్రీస్తు కొరకు బ్రతకాలని అపోస్తలుడైన పౌలు గారు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు శరీరానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. నీవు దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తే నా దేవుడు అడుగడుగునా నీకు తోడుగా ఉండి విజయం వెంబడి విజయాన్ని మన దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకటి, విశ్వాసులు దేని కొరకు బ్రతకాలి? ఎలా బ్రతకాలి? నీవు క్రీస్తు కొరకు బ్రతకాలి. యేసయ్య కొరకు క్రైస్తవులు బ్రతికితే ఎప్పుడో ఈ ప్రపంచమంతా క్రైస్తవులుగా మారిపోయేవాళ్ళు. కానీ మన కొరకు మనం బ్రతకటం వలన, మనలో శరీర సంబంధమైన క్రియలు ఉండటం వలన, మనలో వెకిలి శాస్త్రాలు ఉండటం వలన, మనలో అపవిత్రతను గమనించిన అనేక మంది క్రీస్తును అంగీకరించలేని వారుగా ఉన్నారు. మనం చేసే క్రియలే అన్యజనుల మధ్యలో, అన్యజనులు దేవుణ్ణి దూషించటానికి కారకులు అన్యులు కాదు. దేవుణ్ణి దూషించటానికి క్రైస్తవుల ప్రవర్తననే కారణం. కాబట్టి క్రైస్తవులముగా ప్రభువు కోసము బ్రతికితే పౌలు గారు పొందిన సాక్ష్యం వలె మనకు కూడా ఓ అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవది ఏంటంటే, మొదటిది క్రీస్తు కొరకు బ్రతకాలి క్రైస్తవులు. రెండవది వచ్చేసి దేవునికి స్నేహితులుగా బ్రతకాలి. ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. ఫ్రెండ్, మన ఫ్రెండ్స్ని అయితే మనం ఏమంటాం? నా ప్రాణ స్నేహితుడు అంటాం. ఆ ఫ్రెండ్ నిన్ను నట్టేట ముంచవచ్చు, బాగు చేయొచ్చు, చెప్పలేం. కొంతమంది నా ఫ్రెండ్ లేకుంటే నేను బ్రతకలేను అంటారు. అంటే నా స్నేహితుడు లేకపోతే నాకు బ్రతికే లేదని చెప్తారు కొంతమంది. కొంతమంది నా స్నేహితుడే నాకు ప్రాణం అంటారు. అంటే స్నేహితుల మీద అంత గౌరవం ఉండటం మంచిదే, కానీ స్నేహితులు మనకు కష్ట సమయములలో మనల్ని ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన స్నేహము ఒకరోజు మనల్ని విడిచిపెట్టినప్పుడు, మనల్ని బాధించినప్పుడు, అప్పుడు ఆ బాధ మనము తట్టుకోలేము. అయ్యో, నేను ఎంత నమ్మాను, ఎంత స్నేహం చేశాను, నా స్నేహాన్ని మోసం చేశాడని కుమిలి కుమిలి ఏడ్చిన పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తాయి. కాబట్టి స్నేహితులు కూడా చివరి వరకు నీకెవరు సహాయం చేయరు. కానీ దేవుడు నీ స్నేహితుడైతే నీ శరీరములో ఊపిరి ఉన్నంత వరకు ఆయన నీకు స్నేహితుడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో ప్రభువు చెబుతున్న మాట, ఇక మీదట మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ పొందావో, యేసు రక్తములో కడగబడ్డావో, దేవుని సన్నిధికి వస్తున్నావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందావో, ఆ క్షణము నుంచి దేవుడు నీకేమయ్యాడో తెలుసా? దేవుడు నీకు స్నేహితుడయ్యాడు. ఆయనకు నీవు స్నేహితుడవయ్యావు. కాబట్టి దేవుడు నీతో స్నేహం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము కూడా దేవునితో స్నేహం చేయటానికి మనం ఇష్టపడాలి. మనుషులతో స్నేహం చేయొచ్చు. మనుషుల స్నేహము ఒకరోజు నిన్ను నాశనం చేస్తుందేమో, కానీ దేవుని స్నేహము ఎన్నడూ కూడా నిన్ను కృంగదీయదు. స్నేహితులందరూ కలిసి కర్నూలు కేసు కెనాల్లో చాలా సంవత్సరాల క్రిందట ఆ కేసు కెనాల్లో ఈత కొట్టడానికి వెళ్ళారట. ఈత కొట్టడానికి వెళ్ళి స్నేహితులందరూ కలిసి ఒకరిని చంపాలని ప్లాన్ చేసి ఆ కేసు కెనాల్కి తీసుకొని వెళ్ళారు. ఇది దాదాపుగా 1999లో జరిగిన సంఘటన. మాకు తెలిసిన సోదరుని ఇంట్లో జరిగిన సంఘటన అది. ఆ పిల్లోడు స్నేహితులను నమ్మి స్నేహితుల వెంట ఆ కేసు కెనాల్లో ఈత కొట్టడానికి వెళ్ళాడు, ఈతకు వెళ్ళాడు. అయితే ఆ ఈత కొడుతున్న సమయంలో మాట్లాడుకున్న ఆ స్నేహితులు అతన్ని నీళ్ళల్లోనే ముంచి కత్తితో పొడిచి చంపేసి అక్కడనే అదుగమట్టి చనిపోయేంత వరకు చంపేసి వీళ్ళు కాముగా బయటకు వచ్చేసినారు. ఇక అబ్బాయి ఎటుపోయినాడో ఫ్యామిలీ వాళ్ళు వెతికారు, ఎక్కడ దొరకలేదు. కానీ అది ఎక్కడో, అది జూపాడు బంగ్లా దగ్గర గేట్ల దగ్గర శవం దొరికింది. కర్నూలులో చనిపోతే ఆ శవము జూపాడు బంగ్లా దగ్గర గేట్ల దగ్గర శవం దొరికింది. చూసారా? స్నేహితులు మనల్ని నమ్మించి మోసం చేస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్టుల సహవాసముని ఆధ్యాత్మిక స్థితిలో నీవు దిగజారిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి లోక సంబంధమైన స్నేహము దేవునికి వైరమని ఎరగరా అని వాక్యం చెబుతూ ఉంది. లోకముతో స్నేహం చేసేవాడు ఒకరోజు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. దేవునితో స్నేహం చేసేవాడు చరిత్రలో ఓ ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రామా
నువ్వు రా, నేను చూపించి దేశానికి రా అన్నాడు. వెంటనే అన్ని వదిలేశాడు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. తర్వాత అబ్రహాము దేవునితో స్నేహం చేశాడట. ఎంత మంచి మాట రాయబడిందో వాక్యములో. చూడండి, దేవుని వాక్యములో యాకోబు రాస్తూ అబ్రహామును గురించి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని రాయబడి ఉంది. అబ్రహాము ఎలా బ్రతికాడు దేవుని కొరకు అంటే, దేవుని స్నేహితుడని పేరు సంపాదించుకునే భక్తి జీవితము అబ్రహాము జీవించాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులు, క్రైస్తవులు దేవునితో స్నేహం చేయడం కొరకు బ్రతకాలి. దేవునితో స్నేహం చేయాలి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములన్నిటిలో దేవునితో స్నేహం చేశాడు. అందుకే యాకోబు ప్రత్యేకంగా అబ్రహాముకు దేవునికి ఉన్న స్నేహ బంధాన్ని ఈ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి మరొకసారి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎంత గొప్ప సాక్ష్యం! దేవునితో స్నేహము చేస్తే, దేవునితో స్నేహం చేసిన అబ్రహామును అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా దేవునితో స్నేహం చేసిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులలో, క్రైస్తవులలో దేవునితో స్నేహం చేయాలన్న ఆశ ఉండాలి. ఈ ఆశ మనలో లేకపోతే మనం ఊరికే నామకార్థుల్లాగా బ్రతుకుతాం అంతే. ఒక చరిత్ర నీకు ఉండదు, ఒక సాక్ష్యము నీకు ఉండదు. నీవు దేవుని కొరకు ఇలా బ్రతికావన్న చిన్న చిన్న సాక్ష్యాలు కూడా క్రైస్తవులు సంపాదించుకోకపోతే ఏం ప్రయోజనం? మన భక్తి వలన ఏం మేలు పొందాం? కాబట్టి మన భక్తి దేవునితో స్నేహము చేయగలిగిన భక్తి మనము కనపరచాలి. కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహం చేయటం వలన జరగబోయే విషయాలను దేవుడు అబ్రహాముతో చెప్పడం మొదలుపెట్టాడు. అంతే కదండి. ఎవరికి చెప్పని విషయాలు ఎవరికి చెప్తారు? ఫ్రెండ్స్కి చెప్తారు కదా. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా కొంతమంది చెప్పరు. ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళ కష్టమంతా స్నేహితులకే చెప్పుకుంటారు. కాబట్టి దేవుడు కూడా అబ్రహాముతో స్నేహం చేశాడు. కాబట్టే జరగబోయే విషయాలను దేవుడు అబ్రహాముతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనములో దేవుడైన యెహోవా నోరు తెరిచి ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అని 18వ వచనములో రాయబడి ఉంది. ప్రియులారా, అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యమును దాచిపెట్టగలనా అంటున్నాడు. సొదొమ గొమొర్రాల విషయములో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపపు పరిస్థితులను బట్టి, వ్యభిచార మనసును బట్టి దేవుని యొక్క ఉగ్రత ఎలా కుమ్మరించబడబోతుందో దేవుని స్నేహితుడైన అబ్రహాముకు దేవుడు తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని స్నేహితుడుగా నువ్వు మార్చబడితే ఈ ప్రపంచములో ఏమి జరిగినా నా దేవుడు ఆయన స్నేహితులకు బయలుపరుస్తాడు. అబ్రహాము దేవుని నమ్మి దేవుని స్నేహితుడని పేరు పొందాడు. కాబట్టి దేవుడు కూడా అబ్రహాముకు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమి జరిగినా అబ్రహాముతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మళ్ళా ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి.
3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు అని రాయబడి ఉంది. ఎవరైతే ఆయనకు స్నేహితులుగా ఉంటారో, ఎవరైతే ఆయనకు సేవకులుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలని ఆశ కలిగి మనసులో బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారో, అలాంటి వారికి దేవుడు స్పష్టంగా మాట్లాడడం మొదలు పెడతాడు. తన సేవకులకు బయలుపరుస్తాడు. అన్ని విషయాలు నీతో చెప్పటానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవునితో స్నేహము చేసినప్పుడు. మీరు నా స్నేహితులు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో ప్రభువు పిలుపునిచ్చాడు. ఆయన మీరు నా స్నేహితులు అని. దేవుని స్నేహితులుగా ఉండవలసిన క్రైస్తవులు, విశ్వాసులు సాతానుకు స్నేహితులైనారు. ఇప్పుడు సాతానుకు స్నేహితుడవైతే, సాతానుకు స్నేహితురాలు అయితే నీ జీవితము అగమ్య గోచరమే. నిన్ను బాగు చేసేవాడు ఎవడు ఉన్నాడు? అదే దేవుని స్నేహితుడైతే ఓ అద్భుతమైన సాక్షిగా, ఈ ప్రపంచము మరిచిపోలేని సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి రెండవది, దేవునికి స్నేహితులుగా మనము బ్రతకాలి. క్రైస్తవులు మొదట క్రీస్తు వలె జీవించాలి. రెండవది, దేవునికి స్నేహితులుగా జీవించాలి. మూడవది వచ్చేసి అన్యజనుల వలె నీవు జీవించకూడదు అని పౌలు ఒక హెచ్చరిక సూత్రం ఉంది. అన్యజనుల వలె జీవించకూడదు. చూడండి ఒక మాట, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అక్కడ రాయబడిన మాట చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఎట్లా జీవించకూడదంట? మనము అన్యజనుల వలె మనము జీవించకూడదు. అన్యజనులకేంటి? వాళ్ళకు దేవుడు లేడు. అన్యజనులకేంటి? వారికి భక్తి ఉండదు, వాళ్ళు బాప్తిసం పొందలేదు, వారు ప్రభువుని నమ్మలేదు, వారు గుడికి రారు, అంటే ప్రార్థనలు చేసుకోరు. వాళ్ళ జీవితం వేరే, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీవు జీవించే జీవిత విధానంలో వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఒకప్పుడు అన్యులంగా ఉన్నప్పుడు అలా బ్రతికాం, విగ్రహారాధన చేశాం, పూజలు చేశాము, ఇష్టానుసారంగా బ్రతికాం, బూతులు మాట్లాడాం, రకరకాలైన దుష్ట మనస్సు కలిగి ఉన్నాం, మోహము, మోసము, రకరకాలైన పరిస్థితుల్లో మనం బ్రతికాము. కానీ ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, నీవు యేసును నమ్మిన తరువాత అన్యజనుల వలె నీవు జీవించకూడదు, అన్యుల వలె నీ ప్రవర్తన ఉండకూడదు. యేసు ప్రభువుని నమ్మి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడతారట. వాళ్ళు మాట్లాడిన వీడియోలు నాకు కొన్ని వాట్సాప్లో కూడా పంపించినారు. సార్, ఈ పాస్టర్ చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు అని. చాలా బాధాకరం కదండి. పాస్టర్లే, సేవకులే, కానీ ఏం పోలే వాళ్ళల్లో? అన్యజనుల ఆచారాలు పోలేదు, వ్యర్థమైన మనస్సు, దుష్ట మనస్సు పోలేదు, పాపపు మనస్సు పోలేదు. పైకి భక్తి గల వారమని చెప్పుకుంటున్నాము, కానీ అంతరంగములో మార్పు లేని విశ్వాసులు, సేవకులు, క్రైస్తవులు, కోకొల్లలు, నామకార్థ క్రైస్తవులు కనిపిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలముగా అన్యజనుల వలె మనము జీవించకూడదని పౌలు జ్ఞాపకం చేశాడు. అదే ఎఫెసీ పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 23-24 వచనాల్లో, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవాలట. అన్యజనుల ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టి నూతనమైన స్వభావం రావాలి. నువ్వు యేసు రక్తములో కడగబడిన తర్వాత నీ జీవితంలో మార్పు కనిపించాలి, నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి,
నీ మాటల్లో మార్పు ఉండాలి, నీ క్రియల్లో మార్పు ఉండాలి, నీ ఆలోచనల్లో మార్పు ఉండాలి, నీ జీవిత నడవడికలో మార్పు ఉండాలి. అంతేగాని ప్రభువుని నమ్మినా కూడా మనకు పాత జీవితము, రోత జీవితం ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? నీవు అన్యజనుల వలె నడుచుకుంటున్నావు. ఎఫెసీ సంఘస్థులకు పౌలు గారు చెప్పింది అదే, అన్యజనుల వలె మీరు జీవించవద్దు, అన్యజనుల వలె మీరు నడవవద్దు అని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పారు. కొలస్సీయులకు కూడా చెబుతూ ఒక మాట అంటాడు చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, కాబట్టి అన్నపానముల విషయములోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశమియ్యకుడి అని చెప్తున్నాడు. అంటే లోక సంబంధమైన అన్యజనుల ఆచారాలలో మీరు పాలిభాగస్తులై ఉండవద్దు అని ఖచ్చితమైన రూఢి అయినటువంటి మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి అవి దేవుని పిల్లలకు తగవు. బాప్తిస్వం పొందిన క్రైస్తవులకు, విశ్వాసులకు అన్యజనుల వలె మీరు జీవించవద్దు అని ఓ అద్భుతమైన హెచ్చరిక పౌలు గారు చెప్పారు. పేతురు కూడా ఒక పత్రికలో రాశాడు చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో మనం అన్యజనుల వలె కాకుండా ఎలా జీవించాలో పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. అన్యజనుల ఆచారాలు, పద్ధతులు ఇక విడిచిపెట్టండి. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంతే, ఒకటే రూల్, పరిశుద్ధంగా ఉండాలి క్రైస్తవులు అనేది దేవుడు పెట్టిన కట్టడ అది. కాబట్టి కొంచెం పరిశుద్ధత, కొంచెం పాపము, కొంచెం పరిశుద్ధత, కొంచెం సినిమా, కొంచెం పరిశుద్ధత, కొంచెం బూతు మాటలు, ఇవి దేవునికి ఇష్టం లేదు. అవి కూడా అన్యజనుల మాదిరిగా క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు జీవించటానికి వీల్లేదని పరిశుద్ధమైన బైబిల్ స్పష్టంగా బోధ చేస్తూ ఉంది. కాబట్టి అన్యజనుల వలె మనము బ్రతకకూడదు. కాబట్టి ప్రియుల ఎలా బ్రతకాలి? యేసు ప్రభు కొరకే మనం బ్రతకాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాల్లో, అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి, 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అన్నమాట. కాబట్టి అన్యాచారములను విడిచి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలట. పౌలు గారు చెప్పింది అదే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. అంత సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకటి క్రీస్తు కొరకు మనము జీవించాలి, రెండవది దేవునికి స్నేహితులుగా జీవించాలి, మూడవది హెచ్చరిక ఏంటంటే అన్యజనుల వలె మనము జీవించకూడదు, నాలుగవది వచ్చేసి దేవుడిచ్చే బహుమానము కొరకు మనము జీవించాలి. దేవుడిచ్చే బహుమానం ఒకటి ఉంది. పౌలు గారు చెప్తాడు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, ఇక మీదట అంటే ఈ మూడు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, క్రీస్తు కొరకు జీవించటములో కానీ, దేవునికి స్నేహితునిగా జీవించటములో కానీ, అన్యజనుల ఆచారాలు విడిచిపెట్టి పరిశుద్ధుడిగా నువ్వు జీవించడం ద్వారా కానీ, ఆ మూడు అనుభవాల గుండా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు జీవిస్తే అతని కొరకు ఏమి దాచబడింది అంటే పౌలు చెప్తున్న సాక్ష్యం చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ
అనుగ్రహించును అని రాయబడి ఉంది. ఎవరెవరికి ఇస్తాడంట? ఎవరెవరైతే ఇలా బ్రతుకుతారో. పౌలు ఎలా బ్రతకమని పత్రికల ద్వారా హెచ్చరిక చేశాడో సంఘాలకు, అలా క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు జీవించగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంట? నా కొరకు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, ఎవరు తన ప్రత్యక్షతను అపేక్షించే క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు అలా జీవించగలిగారో వారందరికీ దేవుడు ఆ అద్భుతమైనటువంటి బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. నేను ఒక్కరిని నీతిగా బ్రతికా, నాకు ఒక్కనికే ఇస్తాడు అని చెప్పలేదు పౌలు గారు. నా వలె ఎవరు బ్రతుకుతారో, నా వలె ఎవరు జీవిస్తారో, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రపంచములో ఉండే క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు దేవుడు అట్టి కృప అనుగ్రహించబోతున్నాడని పౌలు గారు చెప్పారు. కాబట్టి ప్రియులారా, అలాగ జీవించటానికి లోకములో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా బ్రతకటానికి నేర్చుకోవాలి. ఎంతకాలం లోకములో, పాపములో, చీకటిలో ఎన్నిసార్లు పడిపోతారు, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాకుండా దూరం అవుతారు, ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఆహారం మింగుతారు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ముందరం కూడా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీ కొరకు బ్రతకాలని, మీకు స్నేహితులుగా బ్రతకాలని, అన్యజనుల వలె నడవక పరిశుద్ధులై జీవించాలని ప్రభువా, నాయన మా కొరకు నాయన నీతి కిరీటం మీరు ఇవ్వబోతున్నారని మీరిచ్చిన నాయన వాక్య హెచ్చరికలను బట్టి, ఆశీర్వాద భాగ్యాలను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధంగానే మా సంఘ బిడ్డలు, మా కుటుంబాలు నాయన మీ కొరకు బ్రతకటానికి సహాయము దయచేయండి. మీకు స్నేహితులుగా మార్చడానికి సహాయము దయచేయండి. అన్యజనుల ఆచారాలు విడిచి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. మీరు సిద్ధపరిచిన బహుమానము ప్రతి సంఘ బిడ్డ నాయన, ప్రతి వ్యక్తి పొందుకొనుటకు ప్రభువా మీ కృపా సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.